హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. కరెక్ట్ 5:30కి హైదరాబాద్ బయట ఒక దాబా ఉంది, అక్కడ ఆగి ముగ్గురం కలిసి మందు కొట్టాం. ఒక డ్రైవర్ తప్ప, అంటే కో డైరెక్టర్ తప్ప. పెన్ను పేపర్ మర్చిపోయినా. టిష్యూ పేపర్లు నేను తీసుకొని పెన్ తీసుకొని దారిలో అంతా కూర్చొని రాస్తా ఉన్నా. మార్నింగ్ 5:30 దిస్ ఈస్ హ్యాపెనింగ్. బై ద టైమ్ వీ రీచ్డ్ బాంబే ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 7-8 o'clock or something like that. Producer was so happy that I came. अरे भैन चोद आ गया क्या, चला के गले में तू यारों का यार है. सर बोलो लिख दिया क्या? हाँ लिख दिया सर అని ఇట్లా టిష్యూ పేపర్లు ఎదురు పెట్టా. ఇట్లా తీసిండు టిష్యూ పేపర్లు. అరే సాలే ఏ తో అంగ్రేజీ మే హే అన్నాడు. అరే ఇట్లా ఇంతకేంద్ర స్టోరీ అన్నాడు. ఏ లేదు సార్, నరసింహ చంద్రముఖి తర్వాత ఫూంక్ అని ఒకటి ఉంటుంది, రామ్ గోపాల్ అనమాట. ఫూంక్ హారర్. దాని పక్కన అనుభవ్. ఈ అనుభవ్ చంద్రముఖి నరసింహ పక్క పక్కనే ఉంటాయి మళ్ళీ లైన్లో. ఈ 4 కలిపి నేను తయారు చేసి ఇట్లా వదులుతా సార్ అన్న. చెప్పరా అన్నాడు. టక్కడట్లా చెప్పాను, ఇది సార్ స్టోరీ. ఈ అంతే అక్కడ దాకా. అంటే అక్కడి నుంచి ఇక మన పాలిటిక్స్ అనేది అప్పుడు తెలిసింది. ఓహో ఇది దీని పాలిటిక్స్ అంటారా అని. నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ నో ఐడియా. దిస్ ఈస్ ద గేమ్ వి ప్లేడ్ లైక్ దిస్ అండ్ when they started asking money, when you score big you are still pushed aside. నాకు అసలు అర్థం కాలే. తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు పాలిటిక్స్ అని అప్పుడు తెలిసింది. ఐ సా ద ఫోటోగ్రాఫ్, ఐ వాజ్ లైక్ వండరింగ్ వెదర్ ఇస్ షీ రియలీ, I wanted to make it confirmation. So I said, I called her. We spoke for few seconds. 10 minutes. 10 minutes 10 minutes ఎక్కువనే, అంతసేపు మాట్లాడలేదు మనము. లవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెళ్ళయి ఒక 2 పిల్లలు పుట్టేదాకా సినిమాలు షూటింగ్ మూసుకొని ఉండమంటావా? బెటర్ లేకపోతే అంతే. మనం ఏదో మ్యారేజ్ కౌన్సిలింగ్కి వచ్చినట్టు. హాయ్ లవ్లీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు బ్లాగ్ కాదు, ఈరోజు ఇంటర్వ్యూ. అండ్ ఈరోజు నేను ఇంటర్వ్యూ అవన్నీ చేయబోతున్నాను. అండ్ ఎక్కడున్నాను? యాజ్ యూజువల్గా కరోనా ఇంటర్వ్యూకి వచ్చాను కదా, సేమ్ ప్లేస్, కంట్రీ ఓవెన్ మణికొండ ఓయూ కాలనీలో ఉన్నాను. మై ఫేవరెట్ ప్లేస్ టు హ్యావ్ nice tasty yummy pastries. And today I'm going to have pastry with one of my favorite co-actor. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా సాడ్గా ఉంటే అతనికి ఫోన్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అంత జోవియల్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్. అండ్ నాకు తెలిసిన యాక్టర్ తను, బట్ నాకు తెలియకుండా హీ ఈజ్ కంప్లీట్ ఆల్రౌండర్ అనమాట. అది నాకు చాలా విషయాలు రీసెంట్గానే తెలిసాయి. అవేంటి అంటే హీ ఈజ్ ఇన్ టు ది యాక్టింగ్, డైరెక్షన్, he is a dancer, I know dancer, and recently he is also a novelist. Oh my god, so many angles. So ఈ యాంగిల్స్ వెనకాల అతని సీక్రెట్స్ ఏంటి, స్ట్రగల్స్ ఏంటి, ఇవన్నీ నాకు తెలుసుకోవాలనిపించి నా షోలోకి ఇన్వైట్ చేశాను. లెట్స్ ఇన్వైట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో ఆర్టిస్ట్ సుమిత్. So finally, Sumit on my show. Hello Navina. Welcome Sumit Garu, the great writer, upcoming movie director. Already I've done movies actually. అవునా? as director గా? డైరెక్టర్గా నా ఈ హిందీలో ఆల్రెడీ 2 అయిపోయినాయి, భోజ్పురిలో 2 అయిపోయినాయి, తెలుగులో 1 అయింది. భోజ్పురి గురించి తెలుసు, హిందీలో గురించి కొంచెం ఐడియా ఉంది. తెలుగులో ఎప్పుడైంది? లవ్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను. 4 హీరోస్ ఎక్కడ ఎతకాలి అని 3 హీరోస్ కొత్త వాళ్ళని పెట్టుకొని నేను కూడా ఒక హీరో చేశాను. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ అండ్ డిడ్ంట్ డూ వెల్ బికాస్ ద ప్రమోషన్ లేదు. ఒక లవ్ జంక్షన్ అని ఒక సినిమా వారం కూడా ఆడలా. ఐఎమ్ హ్యాపీ. వారం ఏ ఛానల్లో వస్తుంది ఇప్పుడు? అది ఏ ఛానల్లో వస్తుంది అంటే యూట్యూబ్లో దొరుకుతుంది కదా. ఏ ఛానల్ కొన్నది? మామూలుగా మా మూవీస్ అది నాకు ఐడియా లేదండి, ఎందుకంటే ప్రొడ్యూసర్ డజంట్ షేర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ టు హిస్ డైరెక్టర్. దట్ వే దే ఆర్ వెరీ క్లెవర్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ద వర్క్ అవుట్ సైడ్ హైదరాబాద్ ఈజ్ సో బ్యూటిఫుల్. అంటే నేను ఒక యాక్టర్గా మీకు తెలుసు, ఒక షోస్ చేయడము అవన్నీ మీకు తెలుసు.
but I want to do something out of the box, and I want to direct films because there was keen interest that I want to direct a film. అండ్ అది చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆఫ్కోర్స్ అందరికీ కోరికలు ఉంటాయి. అండ్ ఒక రోజు నేను ఒక దగ్గరికి వెళ్తే ఒక ఆఫర్ వచ్చింది, ఒక స్టేజ్ అంటే ఒక స్టేజ్ నాటకాన్ని డైరెక్ట్ చేయమని. స్టేజ్ డైరెక్షన్ చేయడం ఏంటి, నేను సినిమాలు డైరెక్షన్ చేయాలి అనుకుంటా అంటే మా బ్రదర్ ఉన్నారు వివేక్ అని, ఆయన చెప్పాడు, అరే సినిమాలు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నావు, స్టేజ్ చేయడంలో తప్పేంటి అన్నాడు. అన్న అది వేరు ఇది వేరు, అక్కడ కట్టు యాక్షన్ అది ఈ గొల అని పక్కన పెట్టు, స్టేజ్ రా, జస్ట్ ట్రైట్ డూ ఇట్. అండ్ దేవుడు నీకు ఇట్లా ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, చేయరా అని. సో పోయి వెళ్ళాను. దిస్ ఈస్ రియలీ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అది ఫస్ట్ టైం డైరెక్షన్. అండ్ దిస్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫారినర్స్ అనమాట, వీధి నాటకాలు లోకల్ నాటకాలు కాదు. ఇట్ ఈస్ బేసికలీ అ ప్రొడక్షన్ బై ఫారినర్స్. అండ్ ఐ సెడ్ సార్ ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐ డూ ఇట్, కెన్ ఐ సీ ద స్క్రిప్ట్ అన్న. స్క్రిప్ట్ ఇచ్చారు. ఓకే ఐ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2-3 days అన్నారు. ఐ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2-3 days ఇంటికి వెళ్ళి చదివాను. ఓకే అని చదివి బొమ్మలు వేసుకుంటూ కూర్చున్నా, బికాస్ ఐమ్ గుడ్ ఎట్ బొమ్మలు వేసుకుంటూ కూర్చొని దెన్ వెళ్ళాను. సార్ స్క్రిప్ట్ ఈస్ గుడ్, ఐ హ్యావ్ బ్రోకన్ ఇట్ డౌన్ ఇంటూ దిస్ అంటే వాళ్ళు ఇట్లా చూశారు. స్టేజ్ అంటే డైలాగ్ టు డైలాగ్ మాట్లాడుకోవడం, పొజిషన్స్ ఇవ్వడము, ఎంట్రీ ఎగ్జిట్, ఈ విధంగా మినిమం స్టాండర్డ్స్ ఉంటాయండి. వీడేందో సినిమా చెప్పినట్టు చెప్తున్నాడు, ఇట్లా క్లోజ్ తీసుకోవాలి అట్లా తీసుకోవాలని. నేను చెప్పాను, సార్ ఈ స్టేజ్కి ఎంతమంది వస్తారు సార్ ఆడియన్స్ అన్న. ఒక 5,000 మంది పైన వస్తారు. కరెక్ట్ కదా. ఒక 10th row నుంచి ఎవరికి కనిపించారు సార్, ఒక ఎవరో ఇట్లా ఆకారాలు తిరిగినట్టే. సో యూ గోయింగ్ టు పుట్ కెమెరాస్ అండ్ యూ గోయింగ్ టు పుట్ ఇట్ ఆన్ టు బిగ్ LCD LED TV. సో క్లోజప్ షార్ట్స్ ఇవన్నీ పడతాయి కదా, నాకు ఈ పర్టికులర్ డైలాగ్ క్లోజప్లో పడాలి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఫారినర్స్, దీస్ ఆర్ ఫ్రమ్ అమెరికా అండ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇది ఈ షార్ట్ మాస్టరే ఉన్నాడు సార్, ఎందుకంటే యూఆర్ గివింగ్ మీ 2-3 కెమెరాస్. ఈ పర్టికులర్ షార్ట్ నాకు క్లోజప్ అమ్మాయిది కావాలి, ఎందుకంటే దేర్ ఇస్ ఎమోషన్ ఇన్ ఇట్ అండ్ ఇట్ విల్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ హు ఆర్ వాచింగ్ దేర్ అన్నారు. కీప్ టాకింగ్ అన్నారు. నేను ఒక 2-3 days తర్వాత వస్తాను, మళ్ళీ వెళ్ళిపోయాను. వీడు ఏంది ఊంట పోతుండు వస్తుండు అనుకొని ఇట్లా వెయిటింగ్ అనమాట. సో నెక్స్ట్ 3 days ఐ డెంట్ స్లీప్. I just sat in front of my computer and I opened my window. I could see the sun going up and down for the next 3 days because I'm specialized in graphics and because I did my 3D Studio Max from Arena Multimedia. Oh. Yeah. I'm well educated, highly educated, over-educated. What's your qualification? I've done my masters in journalism and mass communications. Avuna? Yes. Oh. And ఆ అడ్వాంటేజ్ ఉంది బికాస్ ఐమ్ గ్రాఫిక్స్ గై. సో 3 days కూర్చొని చేసింది ఏంటంటే టైటిల్స్ అండ్ లోగో. ఆ లోగో కూడా ఏంటంటే ఆఫ్టర్ డూయింగ్ దట్ ఐ మేడ్ ఇట్ ఇంటూ CD, ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చేసి బయట నిలబడి 20 నిమిషాలు అవుతుంది, అది 30 సెకండ్ల కన్నా ఎక్కువ లేదు. అంతే ఉందా? మరి అంతే. ఇట్ టేక్స్ లాంగ్ టైం, ఎందుకంటే గ్రాఫిక్ వర్క్ రెండరింగ్ టైం, అవుట్పుట్ టైం టేక్స్ టైం. సో 3 days 3 nights కూర్చొని చేస్తే ఇట్స్ ఏం లేదు. ద టైటిల్ ఇస్ ద విప్, ద హ్యామర్ అండ్ ద నెయిల్స్. ఒక కొరడ, ద హ్యామర్ సుత్తి అండ్ ఒక వాట్ యూ కాల్ నెయిల్స్ సీక్వెల్. ద విప్, ద హ్యామర్ అండ్ ద నెయిల్స్. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ద న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్. సో వాళ్ళకి నేను ఒక లోగో తయారు చేసి ఇచ్చాను. ఒక 15 minutes వెయిట్ చేసేసి వద్దులేరు అన్నాడు, వీళ్ళకి అర్థం కాదేమో, మనం కరెక్ట్ కాదేమో అని వెళ్ళిపోయా డిసప్పాయింటెడ్లీ. 15 నిమిషాలకే నాకు కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును, అదంటే మనస్ఫూర్తిగా చేస్తాను, ఒకవేళ రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే తల తీసుకొని వెళ్ళిపోతాను. ఒక 1 week తర్వాత నేను అక్కడ ఒక దగ్గర నిలబడి ఉంటే ఈ ఫార్నర్ ఇట్లానే ఎత్తుకుంటా ఉన్నాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఎందుకులే మనకని గమ్మున ఇట్లా తలకాయ పెట్టినా, హే యో మిస్టర్ కింగ్ రైట్ అన్నాడు. సార్ అన్న ఫ్యాంటాస్టిక్ జాబ్ మ్యాన్, కెన్ ఐ హ్యావ్ ఇట్ అని ఇట్లా గట్టిగా హక్ చేశాడు. అరే వీడు ఒక పిచ్చోడు, నేను వీడికే కదా తయారు చేసింది, కెన్ ఐ హ్యావ్ ఇట్ అని నన్ను అడుగుతాడు ఏంటి అది. ఎస్ సార్ అని. వాళ్ళ వైఫ్ వచ్చింది, వాట్ ఈస్ ద ఐడియా అని. నేనే మ్యామ్ ఈసారి అనౌన్స్ చేస్తాడు, ఇప్పుడు మనం డ్రామా స్టార్ట్ చేస్తున్నాం, నేను లైట్స్ ఆఫ్ చేస్తాడు, లైట్స్ ఆన్, గేమ్ స్టార్ట్స్. నాకు వద్దు మేడం అట్లా, ఈయన అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేసిన తర్వాత చీకటి. దెన్ ద లోగో విల్ కమ్. షీ సెడ్ వాట్ ఈస్ దిస్. ఎందుకంటే ఓన్లీ ఐ నో ఫ్రమ్ వేర్ ఐ పిక్డ్ అప్ ద మ్యూజిక్, ఫ్రమ్ వాట్ కైండ్ ఆఫ్ అ గ్రాఫిక్ ఐ డిడ్. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఆఫ్టర్ ద షో the technicians they said, sir, just like a Hollywood story.
అండ్ ఒకరోజు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. యాజ్ యూజువల్ వి డ్రింక్ ఎట్ హోమ్. అండ్ ఏం పీకెవరా ఈ మధ్య అన్నాడు. ఇట్లా ఒక స్టేజ్ ప్లే డైరెక్షన్ చేశాడు. నువ్వు డైరెక్షన్ చేసావా అన్నాడు. అవును అన్న. పెట్టరా అన్నాడు. 1.5 hours ఏం చూస్తావు బే అన్న. నోబడి గెట్స్ సో మచ్ టైమ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ వర్క్. నేను ట్రిమ్ చేశాను రా, ఒక 5 minutes చూస్తావా అన్న. ఆ 5 minutes పెట్టిపోయి చాలు అన్నాడు. ఆ 5 minutes నేను ట్రిమ్ చేసి వాడికి నా ఇంట్లో ఉన్న ఎల్సీడీ టీవీలో ఇట్లా ప్లే చేస్తే వాడు ఇట్లా చూసేసి ఇది నువ్వు చేసావరా అన్నాడు. అవునవును, ఒక్క నిమిషం అని. ఈ కాల్డ్ అప్ బాంబే. సార్ మీకు ఒక డైరెక్టర్ కావాలి అన్నారు కదా, వాడు దొరికాడు సార్ అన్నాడు. ద ప్రొడ్యూసర్ ఈజ్ మహేందర్ ధారివాల్, ద ప్రొడ్యూసర్ ఫర్ బాంబే. నెహ్లే పే దహలా, మా తుజే సలాం, సనీ డియోల్. ఈజ్ అ బిగ్ ప్రొడ్యూసర్ విత్ బిగ్ గైస్. దట్ బిగ్ ప్రొడ్యూసర్ సార్ ఇట్లా దొరికాడు సార్ అంటే వాడిని తీసుకురా అని. స్మిత్ అన్నాడు రా, వద్దురా బాంబేలో అంతా మోసం చేస్తారు ఇట్లా, నేను ఉన్నా కదా నడు అన్నాడు. బాంబేకి వెళ్ళాను. अच्छा सुमित जी क्या करें आप? కొత్తోడిని కదా, వాళ్ళ దృష్టిలో సౌత్ అంటే చెన్నై. అప్పటికే బాంబే ఢిల్లీ ఇవన్నీ తిరుగున్నావు? తిరుగున్నా. అప్పుడు డైరెక్షన్గా కాదు కదా, ఒక మోడల్గా, ఒక యాక్టర్గా. అంటే నేను హిందీ సినిమాలు కూడా చేశాను. సో ఆ స్ట్రగుల్ వేరు, ఇది కొత్త స్ట్రగుల్ వచ్చేసింది లైఫ్లో. అండ్ ఆయన ఏమన్నాడంటే, సుమిత్ నువ్వు కొత్తోడి, కొత్తదనం ఉంది, యు ఆర్ ఫ్రమ్ సౌత్, ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ యు ఆర్ కమింగ్ హైలీ రికమెండెడ్ బై దిస్ మిస్టర్ కిషోర్ కుమార్, who happens to be very close associate to Vijayendra Prasad sir. And నాకు కొత్తదనం కావాలి అన్నాడు. ఇప్పుడు దాకా ఇండియాలో రానిది అని ఒక ఛాలెంజ్ చేశాడు. ఇట్లా ఇస్తాను సార్ అన్న. వాడు నా పక్కనోడు అదే తలక చూపేసాను. ఇస్తాను, అందుట్లో ఏముంది, ఇండియాలో ఏం వచ్చిందో ఏం రాలేదో ఈరోజు దాకా నాకు తెలుసు అన్న. ఎట్లా నువ్వేం వరిగాకు, పార్టీ చేసుకుందాం అన్నాడు అని. పార్టీ చేసుకున్న తర్వాత రాత్రి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి టపటపటపడ కొట్టేసాను. పొద్దున్న కొట్టేసి ఆయనకి ప్రింట్అవుట్ ఇచ్చేసాను. ఏంటిది అన్నాడు. సార్ దిస్ మూవీ ఈజ్ నాట్ ఎట్ కమ్ ఇన్ టు ద కంట్రీ, దిస్ ఓన్లీ అబౌట్ ఉమెన్, ద ఎంటైర్ మూవీ ఈజ్ అబౌట్ ఉమెన్. మీకు వెనకాల జైల్లో కూడా గాంధీ ఫోటో ఉండదు సార్, ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది, ఒక్క మగ పురుగు ఎక్కడ ఉండదు సార్ అని చెప్పాను. ది స్టోరీ అగేవ్. అరే ఏదైతే బాగుందిరా, ఎత్తావా అని. నేను ఎత్తడంలో నెంబర్ 1 సార్, కానీ ఎత్తినా కానీ చక్కగా ఎత్తుతాను, మంచిగా మిక్స్ చేసి ఇస్తాను అని. బిగ్ హీరోయిన్ స్టార్టెడ్, బికాస్ బిగ్ ప్రొడ్యూసర్, బిగ్ హీరోయిన్ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ టు ద ఆఫీస్ అండ్ దే లుక్ ఎట్ మీ, అరే ఏ తో బచ్చా హై. నేను अच्छा कमाल का లేదు అంటే డైరెక్టర్ అనగానే టిపికల్ లుక్ ఉంటుంది, వి నో హీఈస్ అ డైరెక్టర్ అని. బట్ నీట్గా షేవ్ చేసుకొని ఇట్లా మంచిగా 6 packలో ఇట్లా కూర్చుంటే కష్టం. సో ఏదో బచ్చా ఏ కామ్ కర్ అంటే, లేదండి ప్రొడ్యూసర్ చెప్పాడు, ये कमाल का चीज़ है, साउथ का मस्त कर रहेगा इट्లా. అయితే నాకు ప్రొడ్యూసర్ క్లియర్గా చెప్పాడు, అరే వీళ్ళు నేను రిజెక్ట్ చేస్తారు, నువ్వు హిందీలో మాట్లాడకు, నీ హిందీ అంతా హైదరాబాద్ ఉంది, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, ఒకవేళ రిజెక్ట్ చేసినా నువ్వు ఫీల్ అవ్వకరా. సరే సార్. సో ఈ హీరోయిన్స్ వచ్చి అడిగేటోళ్ళు, చెప్పండి లైన్ ఏంటంటే టక్కన 2 నిమిషాలు చెప్పేటాను. పేర్లు కొంచెం అంతగా గుర్తులే, బట్ దేర్ ఆ టైంలో టాపే. ఐ మీన్ దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాపన్స్ టు బీ ఒక పెద్ద హీరోయిన్ సిస్టరే, డార్క్. అండ్ 1, 2, 3 హీరోయిన్స్ దే హెడ్ కమ్. అండ్ ప్రతిసారి నేను వాళ్ళకి లైన్ చెప్తున్నాను, దే సెడ్ వీ విల్ డూ దిస్ మూవీ, ఇందులో అవార్డు ఉంది, రివార్డ్ ఉంది, నేను మీ డేట్స్ ఇస్తానా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ప్రొడ్యూసర్ మెల్లిగా నోరు ఇట్లా అని ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాడు. అరే నువ్వు ఏం చెప్తున్నారా వాళ్ళకి అంటే, నేను నీ ముందే ఉన్నా కదా, ఇంగ్లీష్లో చెప్పమన్నది ఇంగ్లీష్లో చెప్పిన, నువ్వు నో అని చెప్తారు అనుకున్నా, వాళ్ళు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిపోతున్నారు అంటే అర్థం కాలేదు. ఇక నేను నా ప్రొడ్యూసర్ క్రియేటివ్ హెడ్ కూర్చొని రాత్రంతా మందు కొట్టిన తర్వాత, బికాస్ దట్స్ హ్యాపెన్స్ టు బీ పార్సల్ ఆఫ్ బాంబే లైఫ్ స్టైల్ వేర్ యూ హ్యావ్ టు డ్రింక్, ఇట్స్ హ్యాపెన్స్ టు బీ దిస్. ప్రొడ్యూసర్ క్లియర్గా చెప్పేశారు, అరే స్మిత్గా నేను ఏమనుకున్నారా, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆ బడ్జెట్ వేస్తే కొన్ని కోట్లలో వెళ్తుందిరా, ఇప్పుడు ఆ కోట్ల రిస్క్ నేను తీసుకుంటా, నీ మీద ఎట్లా తీసుకుంటారా, నువ్వు ఏం చేయలేదు, నేను నీ మీద ఎట్లా తీసుకుంటా, కొన్ని అటు ఇటు ఏమైనా అయిందంటే నాకు బొక్కరా, అర్థం చేసుకో అంటే నాకు కళ్ళలో నీళ్ళు. నేను పక్కన నేను చెప్పినాను కదా బాంబేలో నమ్మద్దు అని, పోనీలేండి సార్ అని నేను హైదరాబాద్కి వచ్చేసాను. బట్ దిస్ ప్రొడ్యూసర్ ఫెల్ట్ సాఫ్ట్ కార్నర్ ఫర్ మీ. ఫోన్ చేశాడు, అరే చిన్న సినిమా చేశాను రా సార్. సినిమా చిన్న పెద్ద అంటే ఏం లేదు సార్, చేద్దామంటే చేద్దాం, లేదంటే లేదు. మీరు ఒక స్టోరీ అడిగారు, అనుకూలంగా ఒక స్టోరీ ఇచ్చా, ఇండియాలో రాని స్టోరీ ఇచ్చాను, మీరు దానికి కూడా ఇట్లా అన్నారు, సార్ చెప్పండి నేను హైదరాబాద్ వస్తా అన్నాడు. నువ్వు రా, నేను ఆపానా అంటే ఇమీడియట్గా దిగిపోయాడు. నెక్స్ట్ డే
నాకు ఒక చిన్న సినిమా చేద్దాం, ఇంకా నేను నీకు స్టోరీలు చెప్పను, సినిమాను చూపిస్తాను. ఒక పాత సినిమా 1977లో ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్ అని ఒక సినిమా ఉంటుంది. నాట్ మెనీ ఆఫ్ దెమ్, నాట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ నో ఐడియా, బట్ ఐ హ్యావ్ ఫంటాస్టిక్ ఐడియా, గుడ్ ఎన్సైక్లోపీడియా. 1913 నుంచి 2017 దాకా ఏమేమి సినిమాలు రిలీజ్ అయ్యాయని నాకు ఐడియా ఉంటుంది, స్టోరీ లైన్స్ ఎట్లా చేంజ్ అవుతుంది అంత ఐడియా ఉంటుంది. ఇది చేసిన సార్ अरे बहन चोत ये तो नंगा घूम रही है. అది అక్కడ సార్ 1977 నేను నీకు 2000లో ఇస్తా మంచిగా. 2008 అది 2007-2008 పీరియడ్లో. అండ్ ఆ టైంలో వీ హ్యావ్ కెమెరాస్ విచ్ ఆర్ రెగ్యులర్, నెగిటివ్. ఈ రోజులంతా డిజిటల్ వచ్చేసింది. అండ్ ద ప్రెషర్ వాజ్ హీ విల్ గివ్ మీ 10 days ఆఫ్ టైమ్ విత్ 50 cans. ఈచ్ క్యాన్ ఇస్ 400 feet టు షూట్ దిస్ ఫిల్మ్. దెన్ ఐ వాస్ జస్ట్ లైక్ క్యాల్కులేట్ ఫాస్ట్. ఓకే సార్ అన్న. పక్కనోడు నన్ను పక్క గుంజుకొచ్చి ఏం ఎట్లా ఒప్పుకున్నావు 10 రోజులకి 50 క్యాన్లలో నువ్వు తీస్తావా? తీస్తాను. అండ్ బికాస్ ఐ బొమ్మలు వేస్తాను, బాపు గారు వేస్తారు, వంశీ గారు వేస్తారు అని విన్నాను, బట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డెంట్ వర్క్ విత్ దెమ్. ఇట్స్ గుడ్. సో ఐ బొమ్మలు వేసుకున్నాను. నాకు తెలుసు ఈ షార్ట్ టేబుల్ మీద వస్తుంది, ఈ షార్ట్ డస్ట్బిన్లో వెళ్తుంది. 6 days అయిపోయింది షూటింగ్. ద ప్రొడ్యూసర్స్ వర్ ప్యానికింగ్, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ టచింగ్ 38 cans, 40 cans అట్లా. అనదర్ ఫ్యూ క్యాన్స్ లెఫ్ట్ అండ్ దిస్ గై ఈజ్ ఓన్లీ ఇన్ ద 6th day or 7th day. నేను చూస్తాను వాళ్ళ ఫేసులు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి లంచ్ టైంలో మన హైదరాబాద్లో ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది లొకేషన్, అక్కడ కూర్చోబెట్టాను, అందరిని కూర్చోబెట్టాను టెక్నీషియన్స్. మీ ముందే కదా నేను కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను, మీ ముందే కదా నేను ఆ షాట్ తీస్తాను, ఈ షాట్ తీస్తున్నాను, ఎందుకు ప్యానిక్ అవుతున్నారు అన్న. అట్లా కాదండి, ఇట్లా కరెక్ట్ 5:30కి హైదరాబాద్ బయట ఒక దాబా ఉంది, అక్కడ ఆగి ముగ్గురం కలిసి మందు కొట్టాం, ఒక డ్రైవర్ తప్ప, అంటే కో డైరెక్టర్ తప్ప. పెన్ను పేపర్ మర్చిపోయినా, టిష్యూ పేపర్లు నేను తీసుకొని ఒక పెన్ తీసుకొని దారిలో అంతా కూర్చొని రాస్తా ఉన్నా. మార్నింగ్ 5:30 దిస్ ఈస్ హ్యాపెనింగ్. బై ద టైమ్ వీ రీచ్డ్ బాంబే ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 7-8 o'clock or something like that. Producer was so happy that I came. अरे बहन चोत आ गया क्या, चला के गले में तू यारों का यार है. సార్ బోలో లిఖ్ దియా క్యా? హా లిఖ్ దియా సార్ అని ఇట్లా టిష్యూ పేపర్లు ఎదురు పెట్టా, ఇట్లా తీసిండు టిష్యూ పేపర్లు. ये क्या रे अनु అంటే సార్ బోలో నా స్క్రిప్ట్ है वो చూతియే ఐసా మత్ కర్ मेरे को अच्छा ప్రింట్ అవుట్ దే అన్నాడు. సరే అని మళ్ళీ అక్కడ మేము కూర్చొని మళ్ళీ తిని భోజనం చేసేసి వెళ్ళి నెక్స్ట్ డే ఐ కేమ్ అవుట్ ద ప్రింట్ అవుట్. అండ్ ఇట్లా ఆయన ఎదురు పెడితే अरे साले ये तो अंग्रेजी में है అన్నాడు. అరే ఇట్లా ఇంతకేంద్ర స్టోరీ అన్నాడు. ఏ లేదు సార్, నరసింహ చంద్రముఖి 2 lines పక్క పక్కనే ఉంటాయి, దీన్ని ఒకటే లైన్ని 2 చేసేసి 2 హిట్లు తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ 2 లైన్లు ఇట్లా పట్టుకోండి, చంద్రముఖి నరసింహ. తర్వాత ఫూంక్ అని ఒకటి ఉంటుంది, రామ్ గోపాల్ అనమాట, ఫూంక్ హారర్. దాని పక్కన అనుభవ్. ఈ అనుభవ్ చంద్రముఖి నరసింహ పక్క పక్కనే ఉంటాయి మళ్ళీ లైన్లు. ఈ అనుభవ్ అనేది కన్నడలో ఉంది, హిందీలో ఉంది, కాశీ విశ్వనాథ్ గారి. ఈ 4 కలిపి నేను తయారు చేసి ఇట్లా వదులుతా సార్ అన్న. చెప్పరా అన్నాడు. టక్కడక్కడ ఇట్లా చెప్పాను, ఇది సార్ స్టోరీ. పిక్చర్ సిల్వర్ జూబ్లీ, భోజ్పురిలో సిల్వర్ జూబ్లీ. మై మ్యూజిక్ డైరెక్టర్ గెట్స్ రాయల్టీ ఈవెన్ టిల్ డేట్ బికాస్ ఆఫ్ ద ఫోన్ కాలర్, ట్రూ కాలర్, వాట్ ఎవర్ దట్ రింగ్ ఈ సో హ్యాపీ. నేను సినిమా చేసి మేము ప్రివ్యూ చేసుకొని చూస్తా అంటే, రే ఎట్లుందిరా సాంగ్ అంటే, ఆ సాంగ్స్ బాగుంది కదా సార్, ఇది నువ్వు కొట్టిందేరా అన్న. ఆడుకొట్టిన మ్యూజిక్ వాడే గుర్తుపట్టలేకపోయాడు. బికాస్ వీ కేమ్ అవుట్ విత్ బ్యూటిఫుల్ విజువల్స్, బికాస్ ఐ సీ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ విజన్స్ అబౌట్ దిస్ ఇస్ ద వే ఇట్ షుడ్ బి ప్రెజెంటెడ్. యువర్ మూవీ ఇస్ హిట్. అక్కడ బాంబేలో హిట్ అయింది, భోజ్పూరిలో హిట్ అయింది. ఎస్ అకార్డింగ్ టు యూ. నువ్వు చెప్పింది నేను చూడలేదు, నాకు తెలియదు. ఇట్స్ ఆన్ యూట్యూబ్లో కూడా ఉంటుంది. అవును. మరి ఎందుకు టీవీకి రావాల్సి వచ్చింది? వై ఆర్ యూ నాట్ బిజీ దేర్? బికాస్ పైసలు టైంకి రావండి అక్కడ, పైసలు టైంకి రావు. ఓకే. అండ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ హియర్ బికాస్ పీపుల్ ఆర్ నైస్. అండ్ ఏదైనా ఇక్కడ ఇట్ ఈస్ మోర్ లైక్ అ హోమ్ టౌన్ ఫర్ మీ. అందుకే ఇక్కడ బేస్ పెట్టుకున్నా. బట్ థ్యాంక్ గాడ్ దట్ ఐ గెట్ లాట్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్ హైదరాబాద్ because I go to Pune, I go to Chennai, I go to Bombay, I go to Delhi. Okay. But you're famous everywhere? I cannot say I'm famous. Who's famous? But everyone knows you. Only few people know me who know me very well. Field, some people know me. And if there is, I have a good compliment actually. 2 times I got the same compliment from the same producer. Cinema anedi oka craft.
ఈ ఆర్ట్ని మనం మాస్టర్ చేసేసి ఒక చక్కటి ఒక ఫ్రేము తెర మీద చూపిస్తే మన లైఫ్ లాంగ్ అని కాదు, ప్రపంచం ఉన్నంత కాలం అది మిగిలిపోతుంది చరిత్రలో. వచ్చేసి తెలుగు, నేను తెలుగునే కదా, నాకు వస్తే తెలుగు, బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్లో. అంటే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా నీతో. ఎస్, యాక్చువల్లీ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ యూ. యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్స్. అంటే ఒక ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అనే పేరు రావడానికి వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ ఈజ్ గుడ్ హార్ట్ లీడ్స్ టు గుడ్ ఆర్టిస్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్. దిల్ అచ్చా అయినా ఆర్టిస్ట్ బి అచ్చా రైతే. మంచిదే అంటావు. నువ్వు మంచిదానివి కావదా, అందుకే నేను నిన్ను వచ్చి కలిసాను. సో ద జర్నీ ట్రావెల్. సో సుమిత్ లేటెస్ట్ ఒక నవల్ కూడా రాశాడు. సో నవల్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఐ వాంట్ టు షేర్ ఫ్యూ పర్సనల్ థింగ్స్. పర్సనల్ మీకు చెప్పలేదు అనుకుంటా. ఐ హ్యావ్ అ సిస్టర్. her daughter is now 19 years. When she newly born, she did an ad with you. అరే వా, ఐ థింక్ ఐ నో దిస్ గర్ల్. You know? శ్రేష్ఠనా? Nikita Jays. She was just born అనమాట. 3 months 4 months ఉండే. వావ్. ఇప్పుడు నీతో తను యాడ్ చేసింది. Where is that photograph? Can I have that photograph? అరే ట్రై చేస్తా. I mean then and now. Try చేస్తా. I don't think I have those. That was around 1998. ఆ టైంలో నేను ఎంటర్ అయింది. You were model that time. నాకు ఇప్పుడు frankly speaking, I come from a educated background. చెప్తే తంతారు. సో ఏం చేయాలి అర్థం కాక ఐ వెంట్ ఇంటూ మోడలింగ్. ఫస్ట్ మోడలింగ్ ఈ రోజుకి మోడలింగ్ చేస్తాను. మీ అమ్మ నాన్న డాక్టర్స్ కదా? అవును, నేను కూడా డాక్టర్ అవ్వాల్సింది. మై చైల్డ్హుడ్ డ్రీమ్ టు బికమ్ అ డాక్టర్. I really wanted to be a doctor like my mother. My father is a radiologist, vocal doctor. Okay. My mom is a gynec. అంటే నేను గైనిక్ అవ్వాలని కాదు. మై మదర్, when she retired as an additional district medical health officer, DMHO, she was next to the collector. She could go into in that district. She can walk into any hospital, check the hygiene. If everything is okay, she'll supply with one signature. If anything is bad, with one signature, the entire hospital will shut down. See that power of health insurance there. I really wanted to be something like that. బట్ మధ్యలో క్రికెట్ అని పిచ్చిదనం వచ్చేసి. అంటే అది 10th నుంచే ప్లాన్ ఉండాలి కదా, ఇంటర్లోనే బైపీసీ తీసుకోవాలి కదా? తీసుకోవాలి. నేను ఎంపీబీసీ తీసుకున్నా. మనం తోపుగాని లెక్క అనుకొని చూస్తే నేను క్రికెట్లో అద్భుతంగా ఆడేసరికి ఐ వెంట్ ఆన్ టు ప్లే హైదరాబాద్ అండర్-17 నేషనల్స్. ఈ అటు నుంచి అటు ఇంటర్నేషనలే నెక్స్ట్ స్టెప్. అంత దూరం పోయి ఇంకా నేను వాట్ విల్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ బైపీసీ ఆర్ ఎంపీసీ. నేషనల్కి ఎందుకు వెళ్ళలేదు? అంతే అక్కడ దాకే. అంటే అక్కడి నుంచి ఇంకా మన పాలిటిక్స్ అనేది అప్పుడు తెలిసింది. ఓహో, ఇది దీని పాలిటిక్స్ అంటారా. నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ నో ఐడియా. దిస్ ఈస్ ద గేమ్ వి ప్లేడ్ లైక్ దిస్. అండ్ when they started asking money, when you score big, you are still pushed aside. నాకు అసలు అర్థం కాలే. తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు పాలిటిక్స్ అని అప్పుడు తెలిసింది. ఇట్ టుక్ వెరీ లాంగ్ టైమ్. ఐ యూస్ టు క్రై. ఎట్లా అంటే the kind of batting I do, I still do, is like I put a ball in socks and hang it to the ceiling and I knock it till 3-4 in the morning, from రాత్రి 11 o'clock to 4 దాకా. నీకు పండుకున్నప్పుడు టక్ 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 సౌండ్ వచ్చిందంటే వీడు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నట్టే. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ యూస్ టు గో అండ్ ప్లే. నా స్కోర్స్ హ్యూజ్ ఉండేవి. నా దగ్గర పేపర్ కటింగ్లే ఇన్ని ఉన్నాయి. 90 కొట్టా, అది 37 కొట్టినా, 90 కొట్టినా, 101 కొట్టినా, ఇట్లా ఉండేవి. బట్ విత్ దట్ బిగ్ స్కోర్స్ నేను మ్యాచ్లో పక్కన కూర్చోబెట్టేసి సైడ్ లైన్ చేసేసి ఇట్లా అంటే నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ దేర్ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ థింగ్ దట్ గోస్ ఆన్ హియర్, దట్ రికమెండేషన్ థింగ్ గోస్ ఆన్ ఓవర్ హియర్. దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్, ఫ్యాక్టర్స్, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. బికాస్ I thought only when you play good cricket, it will take you automatically. Good cricket needs little help. That help I didn't have, but it's okay. Then I came to the film industry. And I came to the film industry only to do films, never in television. Yes, television was optional. And నా బ్రదర్ చెప్పాడు, సినిమాలో నీకు ఛాన్స్ దొరికేటట్లేదు, టీవీలో ట్రై చేయి. Then I came into TV because I love cinema. This magic of cinema is absolutely stunning. Whether it is Sound of Music or Ben-Hur or whether it is Bahubali, the magic of cinema is different. TV lo, yes, now TV is like part and parcel of our life. It becomes a household item. And
whatever that is shown on TV becomes part of us. And today I get more recognition being a part of the family member because of television. ఎస్. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే వెరీ హార్డ్ క్వశ్చన్ టు యూ. సో అది ఎప్పుడు 1998లో, ఇప్పుడు తనకి 19 years అరౌండ్. సో అప్పటికి నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు అంటే ఇప్పుడు సుమిత్ ఏజ్ ఎంత? Age is never a factor because నేను it's only a number. క్వశ్చన్ లెక్చర్ అడగలేదు. I'll be around 35, 40. 40 isko. 40 వేసుకోనా? 40 isko. ఏ చెప్పు. I'm 40. సరే ఓకే 40 years వేసుకుందాం. 40 years ఉన్న సుమిత్, ఎంతమందో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న సుమిత్. Yes, I have a lot of girlfriends. కదా? ఫ్లర్టింగా? No, I never flirt. Yes, my words may be flirting. Yes, I flirt with everybody. I know flirting meaning baag telsna. I'm not interested in that because I have wonderful friends in girls, especially in the industry, and I didn't ask for it because I remained where I am, what I am. They become very good friends to me. They realize that this fellow is much safer. A known devil is much better than unknown అన్నట్టు. వీడు కొంచెం బెటర్ వాళ్ళకన్నా, ఆడు మనసులో ఒకటి పెట్టుకొని వాడు బయట ఇంకోటి చేస్తున్నాడు, వీడు బెటర్ రా బాబు అని. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, పీపుల్ విత్ ఈగో ప్రాబ్లమ్స్, పీపుల్ విత్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, పీపుల్ విత్ హైఫై ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ మై గుడ్ ఫ్రెండ్స్. దీస్ గర్ల్స్ విల్ నెవర్ టాక్ టు నెక్స్ట్ పర్సన్ బట్ దే విల్ టాక్ టు మీ. And I have seen two attitude girls fighting for me on the set. ఎందుకంటే నాకు ఆకలేసింది, ఒక అమ్మాయిని అడిగాను, అరే ఏమైనా ఉందా అంటే పాపం యాపిల్ తీసి ఇచ్చింది. నేను అక్కడే నోరు మూసుకుని తినకుండా థ్యాంక్ యూ అనేసి యాపిల్ తినుకుంటే వెళ్తా అంటే నీకు యాపిల్ కూడా ఇచ్చాడు రా అని ఆ అమ్మాయి ఇచ్చింది. ఈరోజంతా నువ్వు నాతో మాట్లాడుకో. వాళ్ళు మాట్లాడుకోలేదు, నన్ను మాట్లాడుకోలేదు, కానీ యాపిల్ మాత్రం చేతిలో ఉంది. యాపిల్ ఎంతసేపు తింటాం? ఒక 10 నిమిషాల్లో తిన్నా. బట్ ఐ హ్యావ్ నువ్వు ఇంకా యాపిల్ అని అడగాల్సింది. లేదు, నాకు యాపిల్తో సంబంధం. వాళ్ళు కొట్లాడుకుంటే నాకేంటి, కొట్లాడుకొని కదా. ముడ్డి రాసుకుంటేనే బూడిద రాలుతుంది అంట, అట్లా నాకు టెన్షన్ లేదు. అండ్ ఐ హ్యావ్ ఇట్స్ జస్ట్ అ టెంపరీ ఫేజ్, బట్ ఇన్ ఎవ్రీ గర్ల్ ఐ ఫౌండ్ అ బ్యూటిఫుల్ ఫ్రెండ్. నా ఇంటికి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. ఎస్ అబౌట్ టు టెల్ యూ, మన ఇండస్ట్రీ వాళ్ళు ఎస్పెషలీ వెదర్ ఇట్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్, దే కమ్ టు మై ప్లేస్. నన్ను ఎప్పుడు పిలవలేదు విను. అయితే వెన్ ద గర్ల్స్ కమ్, ద థింగ్ ఈజ్ ఇంట్లో చెప్తారు పార్టీకి వెళ్తున్నామని. దే విల్ సే నో, దే విల్ టెల్ యూఆర్ గోయింగ్ టు సుమిత్స్ ప్లేస్, అండ్ మదర్స్ విల్ సే ఓకే గో, బికాస్ మదర్స్ విల్ గివ్ మీ అ కాల్ అండ్ టెల్ మీ దే విల్ కమ్ హోమ్ అండ్ దే విల్ డ్రింక్. తాగుతారు వాళ్ళు, ఎక్కువ తాగకుండా చూసుకోరా అని. ఇది నా డ్యూటీ, కాపలా. అయితే వాళ్ళు వస్తారు, వచ్చేది ఓ చేతిలో దెర్ ఇస్ అ డ్రింక్, ఇంకో చేతిలో పచ్చళ్ళు ఉంటాయి. అవును, రే నీ పార్టీ చేసుకోవడానికి మేము పచ్చళ్ళు డ్రాప్ చేయడానికి ఏంట్రా అది ప్రతిసారి అని. నా దగ్గర ఇన్ని పచ్చళ్ళు అంటే అన్ని పార్టీలు కదా, అన్నిసార్లు పార్టీలు అయితే అన్ని పచ్చళ్ళు వచ్చాయి. ఎందుకంటే మదర్స్ దే నో దట్ ఐ స్టే అలోన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. మదర్స్ ఒకవేళ దే కమ్ టు నో దట్ ఇట్ ఇస్ సుమిత్స్ ప్లేస్ ఫర్ పార్టీ, దెన్ దే విల్ సెండ్ దెమ్. సో నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో కూడా ఆల్రెడీ ఉంటుంది స్టాక్, అయినా మళ్ళీ తీసుకొస్తారు. అది ఆ స్టాక్ అట్లా పెరుగుతూనే ఉంటుంది. పచ్చళ్ళు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలరా బాబు, ఇది కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ తింటే లావ్ అయిపోతాము అమ్మ, ఇప్పుడు అంత తినలేమురా బాబు అనుకుని ఐ టేక్ ఆల్ దట్ పికిల్స్ అండ్ గివ్ ఇట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ దే విల్ బి ఎక్స్పెక్టింగ్ ఎవడన్నా వచ్చి పచ్చళ్ళు ఇస్తే బాగుండు, వెదర్ కూడా బాగుంది, అట్లా పచ్చడి నాకుతూ తింటే ఇంకా హైలైట్ ఉంటుంది అనుకుంటా. పచ్చళ్ళు తీసుకొని చిన్న పెడతా, వదిలేస్తావా వాళ్ళకి, నేనేం తింటాను. బట్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో ఐ స్టాప్ దట్ పార్టీ కైండ్ ఆఫ్ అ థింగ్. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న సుమిత్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఇప్పటిదాకా? పెళ్ళి అంటే తల్లి చెల్లి ఏ గలీలో లేని చెల్లి నా కొడుకుని నాకెందుకు పెళ్ళి అన్నట్టు ఆ రేంజ్లో. అంటే సి బేసిక్లీ ఐఎమ్ నాట్ ఎ రిచ్ గై. అంటే రిచ్ గైస్ పెళ్లి చేసుకునే రూల్ ఉందా అని అనుకున్నా. బట్ వెన్ అ గర్ల్ కేమ్ ఇన్ టు మై లైఫ్ షీ సెడ్ నాట్ నెసెసరీ టు బీ రిచ్, యు ఆర్ రిచ్ ఇనఫ్ బై హార్ట్ అన్నది. అరేవా అనుకున్నా. అవును, ఇప్పుడు అన్ని బస్సులు పోతుంటాయి కానీ కొన్ని ముందే వెళ్ళిపోతాయి డిపోకి, కొన్ని మెల్లింగ్ వెళ్తాయి డిపోకి. నాది డిపోకి కొంచెం మెల్లింగ్ వచ్చింది. ఏమైనా ప్రాబ్లమ్? సో మొత్తానికి వాళ్ళ 2 షాక్లు ఇచ్చాను.
ఒకటి నావెల్, Yes, yes. రెండోది గర్ల్ ఫ్రెండ్. Yeah. It is just the beginning of my career. That's what I think. I'm never satisfied with what I've done. I'm just happy with what I have done. I'm happy that I have done all these things. Okay. But never satisfied. I feel that my career is just starting. Oh, who is she? How is she? What is she? She's just a simpleton. Oh, She's a very ordinary girl. ఎప్పుడు చూపిస్తున్నావు? Well, I can call her on the show with your Hey, permission. wow. Please. Yeah. సో మా సుబిని చేసుకోబోయే ఆ లక్కీ గర్ల్ ఎవరో చూద్దాం. Yeah. Where is she? పిలు. Ramya, come here, ma. Hi. So cute she is. This is Ramya. హాయ్ రమ్య. రమ్య ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. పక్క హైదరాబాద్ పూరెడికి ఇంత విజయవాడ అమ్మాయి ఇన్నోసెంట్ పాపం చూస్తాం అంత అమాయకంగా ఉంది పాపం. అవును కదా, నేను కూడా అదే అనుకున్నా ఫస్ట్ లో. నేను నిజంగా అమ్మాయి కాదు. సో ఫస్ట్ టైం సుమిత్ లవ్ స్టోరీ విత్ సుమిత్స్ లవ్ మన షోలో అనమాట. ఏంది ఈ లవ్ స్టోరీ? లవ్వే కదా? లవ్వే, బట్ అది సినిమాటిక్గా ఎక్స్ట్రాడినరీగా చెప్పుకోవడానికి అంటూ ఏం లేదు. వీ మెట్ ఎట్ ఫంక్షన్, దెన్ మధ్యలో గ్యాప్ వచ్చింది అండ్ షీ వాజ్ బిజీ విత్ హర్ లైఫ్, ఐ వాజ్ బిజీ విత్ మై లైఫ్. దెన్ థ్యాంక్స్ టు ఫేస్బుక్, షీ డిస్కవర్డ్ మీ ఆన్ ఫేస్బుక్ అండ్ I sent you a friend request. I sent her a friend request. యూ సెంట్? Yeah. Then she accepted and she was thinking that this fellow is some fake. నాట్ సుమిత్. ఇంకెవడో ఫేస్బుక్ లో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా. ఏంటంటే చిన్న కామెడీ ఏంటంటే ఈ రెగ్యులర్గా ఫేస్బుక్లో ఫేక్ ఎంత ఉందంటే ఎవరో నా ఫోటోనే పెట్టుకొని నా పేరే పెట్టుకొని నాకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండు. అయితే Super, నేను పెట్టాను, బ్రదర్ ఇది నేను ఒరిజినల్ రా, నువ్వు నా ఫోటోనే పెట్టి నువ్వు నాకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా అంటే సారీ అని పెట్టేశాడు. సో అండ్ ఇట్స్ గుడ్ దట్ నౌ డేస్ గర్ల్స్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. And there's a lot of fake going on, there's a lot of fraud going on social sites, and she was scared that whether it is me or not. So I was poduna, can I see you on what? Video call. She wanted to make sure that is this the right bandar gar ke andar. So అంటే she decided అనమాట, ఒకవేళ వీడు కాకపోతే అంతే ఇంకా అవసరం లేదులే అంటే వెనక్కి తిరిగి చూసేది కాదేమో కదరా. అంటే ఈయన ఇఫ్ ఎవరు ఉంటే రిప్లైడ్. ఆ రోజు నాకు షూటింగ్ వచ్చింటే ఏం చేసేదాన్ని? నెక్స్ట్ డే కాల్ చేశాను. షూటింగ్ ఉంటే షూటింగ్ నుంచి వీడియో కాల్ చేయలేవా ఏంటి? చేయొచ్చు, మనకు టైం దొరకదు కదా. ఏం చేస్తావు చెప్పు ఆర్టిస్ట్గా? అంటే నేను ఊహలో తిరుగుతూ ఉంటాను ఇట్లా, జయమాలిని, జ్యోతిలక్ష్మి అట్లా ఇంకా అక్కడనే ఉన్నావు చూసావా? ఈ కాలం అమ్మాయిని చేసుకుని ఇంకా జయమాలిని, జ్యోతిలక్ష్మి దగ్గరే ఉన్నాను. అంటే వాళ్ళు పయనీర్స్ కూడా వచ్చేసింది. వచ్చారు కానీ వాళ్ళు పయనీర్స్ కదా, వాళ్ళు మొదటి సృష్టికర్తలు. అయితే I saw the photograph. I was like wondering whether is she really. I wanted to make it confirmation. So I said I called her. We spoke for few seconds. 10 minutes. 10 minutes? Not 10 minutes. Just 10 minutes. 10 minutes ఎక్కువనే, అంతసేపు మాట్లాడింది మనము. మా అంటే 6 months అయింది కదా. 6 months అయిందా? 6 months. ఇప్పుడే చిగురు మొక్కలే ఇంకా. That's enough, no? చాలా. A spark is more enough to light the forest. A spark comes a little late, but it sparked. So then we started seeing each other, dating each other. Now we almost live with each other. Living together. Yes, we are already living together. Uffo. Yeah. You still stay in Vijayawada? Recently I shifted to Vijayawada. Actually, Avuna. she used to be here. She shifted to Vijayawada recently. Because of him. అవునా? అంతా అప్పుడే 6 నెలలకే వదిలేసి విజయవాడ వెళ్ళిపోయావా? అంటే నాకున్న ప్రెషర్స్ తనకి ఎవరన్నా మీద కోపం ఉంటే ఆ కోపం నా మీదే చూపిస్తాడు, వాళ్ళ మీద చూపించాడు. 6 నెలలకే ఇంకా నేను ఏం చేయలేదు, నేను పక్కింటి వాళ్ళ మీద కోపం చూపిస్తే బాగోదు కదా. ఇప్పుడు మీ మీద కోపం ఉన్నా మీ ముందు స్మైల్ చేస్తూ అసలు మీకు తెలియదు తనకి మీ మీద కోపం ఉందని, అది వచ్చి నా మీదే చూపిస్తాడు. అది కాదే, నువ్వేం మాట్లాడాలన్నావు కదా, ఇంత ఓపెన్గా మాట్లాడతారు. పెళ్ళి ఎప్పుడు? ఎప్పుడే? నేను ఎప్పుడైనా రెడీ తినే. ఇంకేంది ఇంకా రాలేదేంది? No, we thought of September, October, no?
somewhere there. ఏంటంటే ఆ టైంలో మై బ్రదర్స్ అండ్ మై బాబీస్ దే విల్ హ్యావ్ హాలిడేస్. ఇంతకు నువ్వు అన్నట్టు దసరా హాలిడేస్, సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఆ హాలిడేస్ వస్తాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ మై బాబీస్ దే ఆర్ వర్కింగ్, సో దే నీడ్ టు టేక్ దట్ పర్టికులర్ పీరియడ్ ఫర్ ఆఫ్. అండ్ ఆఫ్ కోర్స్ పెళ్ళికి ఆ రోజు ఈ రోజు అంటే ఏం లేదు, ముహూర్తాలు ఉంటాయి, దానికి చాలా ఉంటాయి. అది పెళ్లి చేసుకునే కాలం అయి ఉండాలి. అండ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. Our two hearts are one. What more do we need? We just need God's blessings and our near dear ones warm wishes. ఇంకేం కావాలి దానికి. మేము డప్పు కొట్టుకోవడం ఏమైనా అవసరం లేదు. ఎంతైనా వీఆర్ గోయింగ్ టు లివ్ టుగెదర్, వీఆర్ గోయింగ్ టు షేర్ దట్ హ్యాపీనెస్. సో ఇతన్ని భరించలేక నువ్వు విజయవాడ వెళ్ళిపోయావు. ఎందుకురా బాబు అని. పెళ్ళైన తర్వాత ఎట్లా మరి? అప్పుడు నన్ను భరించాల్సి వస్తుంది. అంటే ఆ వార్నింగ్ ఇచ్చిందిలే. అంటే అట్లేం లేదు. అంటే థింగ్ ఈజ్ లైక్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ వర్క్ అండ్ పర్సనల్ థింగ్స్ ఐ షోడ్ ఇట్ ఆన్ టు హర్ కపుల్ ఆఫ్ టైమ్స్. షీ డింట్ లైక్ ఇట్ అండ్ లక్కీలీ దట్ టైమ్ షీ హ్యాడ్ దిస్ ఆఫర్ ఆఫ్ గోయింగ్ టు విజయవాడ ఆన్ అ వర్క్ ట్రాన్స్ఫర్. సో వీ టుక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ that. So she just thought I'll quit everything and go. నువ్వు నన్ను ఎత్తుకుంటూ వస్తావని డైలాగ్, అంత పెద్ద డైలాగ్ వేసింది. 6 నెలల్లో ఇంత జరిగిందా? 6 నెలలు జస్ట్ ఒక 15 days 20 days నన్ను మార్నింగ్ 2 వరకు కూర్చోబెట్టాడు. దేనికి? గొడవ లేదు. అంటే నాకు సినిమాలు చూడడం బాగా ఇష్టం. నాకు చూపించాడు సినిమా. అంటే నేను సినిమా చూస్తా అంటే నువ్వు సినిమా చూడకుండా నాతో మాట్లాడంటది. అవును మరి 45 సినిమాలు చూస్తున్నావు కదా. అది కొత్త సినిమాలు వచ్చినాయి కదా, అయితే ఆ పాత సినిమాలు చూడట్లేదు కదా. నేను సినిమా చూడాలి ఇప్పుడు. కొత్త సినిమాలు చూడు. సినిమా ఏంటి మంచి సిల్విదేనా అంటే డైలీ సీరియల్. థింగ్ ఈజ్ లైక్ ఇట్ సో హ్యాపెన్ దట్ I'm used to being single. లవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెళ్ళయి ఒక 2 పిల్లలు పుట్టేదాకా సినిమాలు షూటింగ్ మూసుకొని ఉండమంటావా? బెటర్ యూ బెటర్. లేకపోతే అంతే. మనం ఏదో మ్యారేజ్ కౌన్సిలింగ్కి వచ్చినట్టు. naveenamatrimony.com. అంటే థింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. I agree with you because you have such beautiful children, you have a beautiful husband. తర్వాత మాట్లాడదు ఎట్లాగో మాట్లాడదు. పూర్వ పిల్లల్ని చూసుకోవాలంటది. అప్పుడు అంటే యాక్చువల్లీ నాకు ఒంటరి జీవితం బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఐ గాట్ యూస్ టు సీయింగ్ అ మూవీ ఎట్ 9 o'clock in the night every night. And she walked into my life and balancing that and my personal life was not so easy in the beginning. అండ్ అప్పటిదాకా మాట్లాడినా ఇంకేం మాట్లాడతావు, నేను ఇప్పుడు సినిమా చూసుకున్నా అంటే లేదు నువ్వు నాతో మాట్లాడు, నన్నే చూడు, టీవీ ఎందుకు చూస్తున్నావు అని. అట్లనే ఉండాలి మరి. అట్లనే ఉంటారు. నాకు తెలియదు కదా. నేను ఐ డోంట్ గో ఇంటు దిస్ డెప్త్ బిఫోర్. ఇట్ వాజ్ ఓన్లీ హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఊపర్ ఊపరి. బట్ దెన్ వెన్ సంబడి వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ విత్ సచ్ డిమాండ్స్. దానికి వాళ్ళ గురించి కూడా చెప్పావా? ఎవరి గురించి? అది దీపు, సుజిత, వాళ్ళు గ్రేవియర్డ్స్ కూడా తీసుకెళ్ళారు. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు పెట్టేసి వచ్చింది. ఇంకెప్పుడైనా బయటకు వస్తే ఈ పువ్వు ఉండదు, ఒట్టి అది ఏమంటారు తాన్ ఉంటుంది అని వాళ్ళందరికీ పువ్వు పెట్టేసింది. వాళ్ళు బొందలో ఉన్నారు అందరు. ఐ వాంటెడ్ సంబడి హూ విల్ అండర్స్టాండ్ మీ, హూ విల్ షేర్ మీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. ఎవర్ సిన్స్ దిస్ గర్ల్ హెడ్ కమ్, I keep telling, I tell her that I have to hit so many likes కొట్టాల్సి వస్తుంది ఫేస్బుక్లో. అండ్ మోడలింగ్లో టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ద కమర్షియల్స్, దే ఆర్ సో ఎక్స్ప్రెసివ్. ఒక 20 secondsలో ఒక కాన్సెప్ట్ దే ఆర్ సెల్లింగ్. ఒక చిన్న డైలాగ్లో, ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో దే ఆర్ సెల్లింగ్ ద కాన్సెప్ట్. ఐ రియలీ లైక్ దట్. దెర్ ఈస్ అన్ యాక్టర్ ఇన్ దట్ పర్టిక్యులర్ మోడల్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్. అండ్ టుడే బికాస్ దట్ ఓన్లీ ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 88. యూసుఫ్ అని ఒక ఆయన డబ్బింగ్ చెప్పేటోడు, తర్వాత ఇంకెవరు ఉండే. హీ వాజ్ వెరీ హ్యాపీ గివింగ్ మీ వాయిస్. ఎందుకంటే నేను ఏదో మాట్లాడతా కదా, హీ యూస్ టు ఎంజాయ్ మై వర్క్ అంట. ఏదంటాడు అన్ని బూతులు మాట్లాడతాడు. మంచిగా ఉందనా ఏదైనా ఉంటే ఇంకా చెప్పు అంటాడు. ఇక్కడ వేరే వాళ్ళు నా గురించి మాట్లాడతారు, అక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడతారు. డౌట్ వచ్చింది, ఇంతమంది నా గురించి మాట్లాడడం ఏంటి, నేను ప్రతిసారి వచ్చేసి హాఫ్ డే షూట్ చేసి వెళ్ళిపోతుంటే
కోడైరెక్టర్ ఇట్లా నవ్వేటాడు అనమాట. ఎందుకని నవ్వుతా అంటే నీ రోజు వస్తుందిరా, హాఫ్ డే పోతున్నావు కదా పేమెంట్ తీసుకొని, ఒకరోజు ఫుల్ డేగా ఎక్కువ పని చేపిస్తా చూడు అని. పో అన్న అని వెళ్ళిపెట్టాను. 3 రోజులు వచ్చింది, హ్యాపీ. మళ్ళీ మేకప్ వేస్తున్నాడు, ఆపండి రా వెళ్ళిపోదామని రైటర్కి ఫోన్ చేసిన. అమ్మ నా బూతులు తిట్టినా, అమ్మ నా బూతులు తిట్టేసి ఇట్లా రాసినాం అంటే ఆయన ఏమన్నాడు సార్, నువ్వు సీజన్ ప్లేయర్ కదా, నువ్వు చేస్తావని రాశాను, నువ్వు అక్కడే ఉంటారు, ఇప్పుడు నీ పని చెప్తాను, రానా నువ్వు రా పెట్టేసిన. కొట్టరా మేకప్ అన్న, మేకప్ పడతాను. అసిస్టెంట్ చెప్పిన, నువ్వు చదువురా, నేను చూసేది లేదు, నువ్వు చదువు, నేను మైండ్లో పెట్టుకుంటాను. జిద్దులో ఐ రిఫ్రెష్డ్ మై ఎంటైర్ మెమరీ. బ్యాచిలర్స్ ఫస్ట్ ప్రోమోనే హైలైట్. దేర్ ఇస్ దిస్ బాయ్ హూ ఇస్ యాక్చువల్లీ పాలిషింగ్ హిస్ షూ, బట్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ద రాంగ్ కాన్సెప్ట్. నేను సార్ని ఫోన్ చేసిన, సార్ ఏం సార్ యాడ్ వేసారంటే చాలా బాగుంది కదమ్మా. బాగుంది సార్.